ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవం ఏందో అర్థమైందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థుల మనోభావాలతోటి ఈనాటి ప్రభుత్వం ఆటలాడుకుంటా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,65,000 ఉద్యోగాలు నింపినప్పటికీ 30,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ఎలక్షన్ కోడ్ వల్ల ఆ రిజల్ట్ ప్రకటించకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను నోటిఫికేషన్ ఏదైతే మేము ఇచ్చి ఉన్నామో ఆ యొక్క రిజల్ట్స్ మాత్రమే ఇచ్చి వారికి బడ్జెట్ అలొకేషన్ కావచ్చు, ఎగ్జామ్ నోటిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ కండక్టే కావచ్చు, ప్రతిదీ మీరు నిర్వహించిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఏదైతే రిజల్ట్ ఇచ్చి వారు మా నానా హంగామా చేసి ఉద్యోగాలు మొత్తం తనే ఇచ్చినట్టుగా ఆ రవీంద్ర భారతిలో పోయి ఆయన నియామక పత్రాలు అందించి మామూలు హంగామా చేయలే. వచ్చిన 3 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇష్టమై జనాలంతా నవ్వుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, చదువుకున్నటువంటి విజ్ఞానవంతులంతా కూడా ఇదేందా ఇది అంత అడావుడి అని చెప్పేసి నవ్వుకున్నారు. ఆ యొక్క అడావుడి, ఆ యొక్క స్పిరిట్ ఆయన నిజంగానే చెప్పుకుంటే ఈ రోజు ఎందుకు లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో నిర్వహిస్తా అని చెప్పడం జరిగిందో అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఎలక్షన్ మీ కోడ్లో మీరంతా మనోభావాలు వేరే తిరిగా ఉన్నాయి, మేము ఈ టైంలో వద్దు పోస్ట్ పోన్ చేయమని కేసీఆర్ గారిని అడగడం వల్ల కేసీఆర్ గారు పోస్ట్ పోన్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు కండక్ట్ చేస్తూ దాన్ని వీళ్ళు నిర్వహించినట్టుగా బడ్జెట్ అలొకేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళకి ఏం సంబంధం లేదు. అన్ని ఏర్పాట్లు అయినటువంటి ఎగ్జామ్ నిర్వహించడానికి పెండింగ్ పోస్ట్ పోయినటువంటి దాన్ని వీరు నిర్వహిస్తూ మేము వచ్చిన తర్వాత వారు ఒక మాట చెప్పడం జరిగింది, పోస్టులను కూడా పెంచి మళ్ళా కండక్ట్ చేస్తామని చెప్పి దాని గురించి ఇప్పుడు ఊసులేదు పెంచడం. గ్రూప్ 2 లో పోస్టులు పెంచకపోగా ఈ రోజు పోస్ట్ పోన్ చేయమంటే కూడా దాని గురించి పట్టించుకోక ఆయన ఢిల్లీ యాత్రలో చాలా బిజీగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇప్పటికి మనం చూసినటువంటి అయితే 17 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడం జరిగింది. సరే పోయేది 1-2 సార్లు ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్తూ ఆయన వ్యక్తిగత ప్రచారం కోసమో, వ్యక్తిగత లాబింగ్ కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో ఢిల్లీ యాత్రలు చేస్తా ఉన్నాడు. ఇవాళ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి ఒక పోస్ట్ మాస్టర్ డ్యూటీ చేస్తా ఉంటా మాకు అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలకు. ఇక్కడ ఏ చిన్న సమస్య కలిసినా ఆ సమస్యను తీసుకొని ఢిల్లీకి పోవడం, వారేం చెప్తారో తీసుకొచ్చి ఇక్కడ ప్రకటించడం. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోస్ట్ మ్యాన్, ఆయన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో ఉంటాడు, ప్రజల అందుబాటులో ఉండడు, విద్యార్థులను కలవడు, నిరుద్యోగులను కలవడు అని చెప్పేసినటువంటి చెప్పి ఉద్యోగులను, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసి ఆ యొక్క మనోభావాలతోటి వారి యొక్క ఆంక్షలు నెరవేరుస్తానని చెప్పి మాయమాట చెప్పి వారితో ఓట్లు వేయించుకొని ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కంప్లీట్ చేయండి ఒక్క నిమిషం. ప్రజాపాలన అని చెప్పి జస్ట్ కంప్లీట్ చేస్తారు. ప్రజాపాలన అని చెప్పేసి ఒక్కటి రోజు హంగామా చేసి ప్రగతి భవన్కి వచ్చేసి వాళ్ళందరి దరఖాస్తులు ఆయనే స్వయంగా స్వీకరించి ప్రజా దర్బార్ అన్నాడు, తెల్లారి దాని ప్రజావాణి అన్నాడు. మళ్ళీ ఒక్క రోజు కూడా పోలే, ప్రజలకు కలవట్లేదు. ఎందుకు కలవట్లేడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలా విద్యోగులను, నిరుద్యోగులు ఇంత సమస్య జరుగుతా ఉంటే మోతిలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేసినా ఇంకెవరు చేసినా కూడా ఎందుకు స్పందించట్లేదు? ఆ రోజున మేధావులందరూ చెప్పుకున్నటువంటి కోదండరాం రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా నవీన్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కావచ్చు, అదే విధంగా బల్మూరు వెంకట నానా హంగామా చేసినటువంటి వ్యక్తులంతా ఎక్కడ పోయారని చెప్పేసి అలా మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగుల తరఫున వారి ఇలా లెటర్ రాసిన ఎలాగ ఏదో చూసినాం. లెటర్ ఎందుకు రాసిన? కొంతమందిని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకోపోకూడదు? ఒక్కసారి స్వామి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ప్రక్షాళన చేయాల్సిన పని ఉంది. గతంలో కూడా పేపర్ లీకేజ్ సమస్యలన్నీ కూడా జరిగినాయి. కమిషన్లని, వైట్ పేపర్లని, కమిషన్లని, శ్వేతపత్రాలని టైం పాస్ చేయడం, నివేదికలు కమిషన్లు వేయడం తప్ప ప్రజాపాలన ఎప్పుడు చేస్తాండి? సంవత్సరానికి ఫస్ట్ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నాడు. ఇప్పటికి 7 నెలల 8 నెలలు నడుస్తా ఉన్నది గవర్నమెంట్ వచ్చి. ఇంకా 4 నెలలు అయిపోతే ఈ సంవత్సరం అయిపోతుంది. ఆయన వేసింది 6,063 ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు ఆయన సొంతంగా వేసిండు. ఇంకా 1,96,94,000 ఉద్యోగాలు ఎప్పుడేసో చెప్పాలా? పోస్ట్ పోయిన మీద గురించి కావచ్చు, డిఎస్సీ పెంచుతామని చెప్పిండు, మెగా డిఎస్సీ అన్నాడు, అది డగా డిఎస్సీ అన్నాడు ఆ రోజు. ఎందుకు స్పందించటండి? ఇలా దొంగలాగా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎందుకని చెప్పేసి అడుగుతా.